ప్రభువైన యేసునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం, నీ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? నేను నీకు ఒక ఆలోచన చెప్పేదాన్ని. యేసయ్య పక్కనే ఉన్నాను, జీవితం బాగానే ఉంది, నా ద్వారా స్వస్థతలు పొందుతున్నారు, దెయ్యాలు లోబడుతున్నాయి, సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయి, యేసయ్య శిష్యుడు అనే గొప్ప పేరు కూడా వచ్చేసింది నాకు. కానీ చాలని డబ్బుతో, ఇదే పేదరికంతో జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా ఎన్నాళ్ళు అని ఆలోచించడం, ఎలాగైనా సరే నేను గొప్పవాడిని కావాలి, నాకు ఇండ్లు భూములు ఉండాలి అని అనుకున్నాడేమో. సరిగ్గా అదే సమయంలో ఎప్పుడెప్పుడు యేసయ్య మాకు దొరుకుతాడా, ఆయనపై నేరం మోపి ఎప్పుడు మా కసి పగ తీర్చుకుందామని ఎదురు చూస్తున్న ప్రధాన యాజకులు గుర్తొచ్చారు. వారి యొద్దకు వెళ్ళి యేసయ్యను అప్పగిస్తే నాకు ఏమైనా ద్రవ్యం వచ్చే అవకాశం ఉందేమో అని ఉపాయం వచ్చింది. అందుకే వెంటనే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారని బేరం పెట్టాడు ఇస్కరియోతు యూదా. యేసయ్య ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న ప్రధాన యాజకులు 30 వెండి నాణెముల బేరం కుదుర్చుకున్నారు. మత్తయి సువార్తలో చూసినట్లయితే మనకి కనిపిస్తుందండి. వాక్యం చెప్తుంది, యేసయ్యను అప్పగించిన యూదా పొలం కొని హాయిగా రేపటి నా భవిష్యత్తు గురించి దిగులు లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు అని అనుకుని ఉండొచ్చు. కానీ సిలువపై యేసయ్య పడుతున్న పాటలను, అందరూ ఆయనను హింసిస్తున్న తీరుని చూసి తట్టుకోలేక పశ్చాత్తాపై ఏడ్చాడండి. అన్యాయంగా యేసయ్య నమ్మి ఏ పొలమైతే కొన్నాను అదే పొలంలో ఉరివేసుకుని చనిపోయాడండి. బహుశా యూదా అనుకుని ఉండొచ్చు, నేను చేసిన పాపం ఇంతటితో పోయిందని. కానీ మరణించిన ఆ క్షణం నుండి బహుశా ఈ క్షణం వరకు కూడా మరణించిన పునరుద్ధరణుడై తిరిగి లేచి ఆకాశమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న యేసయ్యను చూస్తూ, యేసయ్య నన్ను క్షమించు, ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని నా జీవితం ఇలా నాశనం చేసుకున్నాను, ఈ నరకం నుండి, ఈ అగ్ని జ్వాలల నుండి నన్ను విడిపించంటూ కేకలు వేస్తూ ఉండి ఉండొచ్చు. ఇది చదువుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు నేడు నీ జీవితంలో ఏమీ లేదని చింతిస్తున్నావా? యూదా వలె రేపటి గురించి ఆలోచిస్తున్నావా? మంచి భవిష్యత్తు గురించి కలలు కంటున్నావా? యూదా వలె ఇచ్చిన దేవుని శిష్యునిగా, అపోస్తలుగా ఉండే భాగ్యం, ఆశీర్వాదమును, మనం ఆయుష్, ఆరోగ్యం, చదువు, రక్షణ, దేవుని సొత్తైన ప్రజలు అయినప్పటికీ కూడా గుర్తించక నీ దగ్గర లేని వాటి గురించి బాధపడుతూ ఇంకేదో పేరు, ప్రఖ్యాత, గొప్పతనం, డబ్బు, ఆస్తి, హోదా, పరిపత, ఇండ్లు, భూములు ఆశించి బహుశా నీవు కూడా తప్పుడు నిర్ణయాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ నేడు ఆ నిర్ణయాలు నీకు మేలు చేస్తాయని, నేడు నీకు ఆలోచన చెప్పే నీ ఆలోచనకర్తలు, నేడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్న నీ మోసపూరితమైన హృదయం మాట వింటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, తప్పుడు మార్గంలో నడుస్తున్నావేమో. జాగ్రత్త, యూదా వలె జీవితాన్ని చేజార్చుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించుకోవడం ఆయనే. ఎదుట సరి అయిన కనబడు మార్గం కలదు, ఆయన తుదకు అది మరణం కొరకు త్రోవ తీయును. సామెతలు 14:12. కాబట్టి భావోద్వేగములను బట్టో, ఆవేశంలోనూ ఎవరో చెప్పారు, మనకి మంచి అనిపించింది అనో, మన ఇష్టాలను బట్టి నిర్ణయం తీసుకుని యూదా వలె నష్టపోకుండా, తీరని వేదనకు గురి కాకుండా, కష్టాలను కోరి తెచ్చుకోకుండా, ఆలోచనకర్తైన దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ నేర్చుకుందామండి. ఈ మాటలు మీ హృదయంలోకి దూసుకు వెళ్ళాయని నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.